దేశవ్యాప్తంగా ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి పాలసీలో ఎస్ఐఆర్ సిస్టమాటిక్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది కాస్త అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన నేతలు సమర్థిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు మాత్రం ఓట్ చోరీ అని చెప్పి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 90 లక్షల ఓట్లను తొలగించారని చెప్పేసి విమర్శలు చేశారు ప్రతిపక్ష పార్టీ నేతలు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైతం మనం చూడొచ్చు, ఎస్ఐఆర్కు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. మ్యాపింగ్ సంబంధించి ఆధారాలు ఏమున్నాయి వాళ్ళ దగ్గర అని తీసుకుంటున్నారు. అంటే ఒకే వ్యక్తికి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సైతం రెండు దగ్గర ఓట్లు ఉంటే ఒక దగ్గరే మ్యాపింగ్ అవుతుంది, ఆ ఓటు ఒకటి ఎగిరిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా స్ట్రీమ్లైన్ చేస్తున్నాము, మేము స్ట్రెంగ్తెన్ చేస్తున్నామని చెప్పేసి అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. లేదు ఓటు చోరీ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మనం చూస్తున్నాం, ఖచ్చితంగా 18 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళకి మరి రైట్ టు ఓట్, ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా స్ట్రెంగ్తెన్ చేయాలి. కొంతమంది తమ యొక్క ఓటు హక్కు లేదా ఉందా తెలుసుకోవడానికి, అలాగే మ్యాపింగ్ ఉందా అనేటువంటి దాన్ని వివరాలు ఇవ్వడానికి వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఆధారాలు కూడా పట్టుకొస్తున్నారు. అయితే ఆధార్ కార్డు 18 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళకి ఎస్ఎస్సికి సంబంధించిన మెమో, టీసీ, ఓటర్ ఐడి కార్డు, అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావచ్చు, ఇతరత్ర డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే అవి తీసుకొచ్చి చూపెడుతున్నటువంటి పరిస్థితి. దాని ఆధారంగానే ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి. ఎక్కడ ఓటర్, ఆ వ్యక్తి ఎక్కడ ఉండడానికి వీలుంది, ఎక్కడ ఉంటున్నారు అనే దాని మీదనే ఖచ్చితంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దానిలో భాగంగా కొంతమంది అయితే చేస్తున్నారు. దీనిలో మనం చూస్తున్నాం ఇప్పుడు వ్యక్తులైతే వారి యొక్క ఆధారాలు ఏమున్నాయి అని చూపించుకుంటున్నారు. తమ ఓటు హక్కు ఉందా లేదా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని రివైజ్ చేస్తున్నారు. అంటే తమ ఓటు లేకపోతే ఖచ్చితంగా ఈ ఏరియాలో, ఈ డివిజన్లో ఉండేలా చూసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏమైంది? అమ్మది ఓటు అక్కకు కావాలట. ఇప్పుడు ఓటు అమ్మ ఓటు వేసింది ఇక్కడనే. అయితే ఇప్పుడు సీరియల్ నంబరు అక్కకు ఓటర్ ఐడి కోసం అక్కది కావాలన్నమాట. అంటే మ్యాపింగ్ కొరకు వచ్చారు. మ్యాపింగ్ ఏమేం కావాలి, ఇంకేం కావాలి చూడాలంటే ఆధార్ కార్డు అడుగుతారు. ఇది సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం, ఒక్కొక్కరైతే ఓటర్కి సంబంధించిన లిస్టులో వారు డబుల్ ఉంటారు. హౌస్ నెంబర్లో ఎంతమంది ఉన్నారు దానికి సంబంధించిన లిస్టు మొబైల్ ఆధారంగానే చేస్తున్నటువంటి పరిస్థితి. మొబైల్ ఆధారంగా చేసి వారు రివిజన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో మరి పర్టికులర్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఒకటే చెప్తున్నారు, దీని యొక్క సవరణ అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి, ఖచ్చితంగా స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు బీజేపీకి లాభం అవుతుంది అని చెప్పేసి ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నిజాలు ఎట్లా ఉంటాయి అనే దాని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఓటు హక్కు అనేది మనం వినియోగించుకోవాల్సిందే. ఓటు హక్కు మన రైట్. దానికి సంబంధించి అయితే విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. అసలు ఎట్లా చేస్తున్నారు, దీనికి సంబంధించి మనం ఎట్లా చేయొచ్చు, ఎస్ఐఆర్కి సంబంధించి ఏంది, అసలు మీరు ఏమి గుర్తింపు కార్డు అడుగుతున్నారు? ఓటర్ ఐడీసీ చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ అప్పుడు 2002కి మ్యాపింగ్ చేయాలి. సో 2002లో ఓటు హక్కు ఎక్కడ వేసుకున్నారు, ఇప్పుడు ఎక్కడ ఉంది వాళ్ళ? ఈ డీటెయిల్స్కి మ్యాపింగ్ చేయాలి. 40 ఇయర్స్ ఏబో ఉన్న వాళ్ళకి, వాళ్ళ 40 ఇయర్స్ బిలో ఉంటే వాళ్ళ పేరెంట్స్కి యాడ్ చేయాలి. పేరెంట్స్కి కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ కానీ యాడ్ చేయాలి. అంటే ప్రాక్టికల్గా ఏమైనా ప్రాబ్లం అవుతున్నా, ఈ ఎస్ఐఆర్ వల్ల ఓటు హక్కు ఎగిరిపోయే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఇంతవరకు అలా ఏమి ఉండదు. డబల్ ఓట్స్ ఉన్నప్పుడు సో ఒకటే మ్యాపింగ్ చేయాలి కాబట్టి, ఒకవేళ ఒకటి మ్యాపింగ్ అయిపోయినాక ఇంకొక ఓటు మ్యాపింగ్ చేయరాకుండా అయిపోతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళకు 2 ఓట్స్ ఉన్నప్పుడు ఒకటే మ్యాపింగ్ అవుతుంది కంపల్సరీ, అంతే. సో దానివల్ల ఏమైనా డబల్ ఓట్స్ ఉన్నా కూడా పోతాయి అవి. అంటే మీ దగ్గరకు వస్తున్నారు, దీంట్లో ఎట్లా కనబడుతుంది మనకి? ఒకవేళ ఒక క్యాండిడేట్ ఎక్స్ అనే క్యాండిడేట్కి డబుల్ ఓట్స్ ఉన్నాయి, ఒకటి పోతే మీకు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడా? ఆటోమేటిక్గా ఇవ్వాల్సిందే, 2 ఓట్లు ఉండడానికి లేదు, కంపల్సరీ ఇవ్వాల్సిందే. సహకరిస్తున్నారా అందరూ? ఓకే, వాళ్ళు సెల్ఫ్గానే వస్తారు చాలామంది. వాళ్ళే మాకు అంటే సార్ సెకండ్ ఓటు కూడా ఉంది, అది తీసేయండి అని కూడా అడుగుతున్నారు, చెప్పిస్తున్నారు. పర్వాలేదు. అంటే అందరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఒక ఓటు మాత్రం ఉంటుంది. ఆ ఓటు ఏది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే క్యాండిడేట్కి ఎక్కడ ఓటు లేదు, వారికి ఓటర్స్ లిస్టులో కావాలంటే ఎట్లా ఎన్రోల్ చేసుకోవచ్చు, ఏం కావాలి పత్రాలు?
అది ఇక ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు అక్కడ చూసుకుంటారు. మా దగ్గర మేము ఓన్లీ జస్ట్ మ్యాపింగ్ చేస్తాము. ఓకే, మ్యాపింగ్ అయితే నడుస్తున్నది, నడుస్తుంది. డబుల్ ఓట్లని డిలీట్ చేయడం అంతే. అంతే మొత్తం మీద. అవును. ఎస్, మొత్తం మీద డబుల్ ఓట్లని డిలీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. జూన్ 25 జాతీయ స్థాయిలో ఓటర్ల దినోత్సవం ఉంటుంది. 18 ఇయర్స్ క్రాస్ అయినటువంటి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కన్సిడర్ చేసి ఆన్లైన్ ద్వారా కావచ్చు వాళ్ళ ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం ఉంది. దీనిలో గతంలో 21 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు మాత్రమే ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉండే. 1989లో రాజ్యాంగ సవరణ 61వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు. దాని ద్వారా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు పూర్తి అయితే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వెసులుబాటు ఉంది. దీనిలో ఖచ్చితంగా డబుల్ ఓటు ఉన్నటువంటి వాళ్ళకే ఇబ్బంది తప్ప మిగతా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.